సరే, ఐ విల్ మేక్ ఇట్ షార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేక్షకులకి, తెలుగు ప్రేక్షకులకి, బికాస్ కంటెంట్ బాగుంటే అండ్ సినిమా బాగుంటే ఎప్పుడు మీరు ఎదరికొచ్చి డబ్బులు ఇస్తారని చెప్పి మాకు తెలుసు. మీ మీద ఉన్న నమ్మకంతోనే ఇంకా మేము అందరం సినిమాలు తీస్తున్నామంటే ఇంత కష్టాల్లో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఎన్నిటిలో కూడా ఎదురెడ్డి ఈరోజు డబ్బులు ఎదురుపెట్టి సినిమా తీస్తున్నాము అంటే కేవలం ఇంకా ఎక్కడో తెలుగు ప్రేక్షకుల మీద వాళ్ళు మంచి సినిమాని 100% ఆదరిస్తారు అనే నమ్మకంతోనే. ఎందుకంటే నాకు తెలుసు ఇరువట్లాగా మీరు చెత్త సినిమాలకి లేదంటే పర్వాలేదన్న సినిమాలకి మీరు డబ్బులు ఇవ్వట్లేదు. చాలా బాగుంటే తప్పితే మీరు డబ్బులు ఇవ్వరు. అందుకని ఇప్పుడు ఏంటంటే అందరం కూడా చాలా బాగుండే సినిమా తీయాలని చెప్పి మా ప్రయత్నిస్తున్నాం. నా రిక్వెస్ట్ ఏంటంటే అన్నిసార్లు అన్ని ప్రయత్నాలు సక్సెస్ అవ్వు, కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా కొంచెం డబ్బులు ఇవ్వండి, మళ్ళీ మళ్ళీ మేము సినిమాలు తీయాలి. అది కాకుండా ఈ సినిమా ఎస్పెషల్లీ నా జీవితంలో ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ సినిమాకి వచ్చే ప్రతి రూపాయి కూడా నాకు ₹1 కోటితో సమానం. ఎందుకంటే ఫస్ట్ టైం బీవీ వర్క్స్ అంటే వేసినప్పుడు కానీ, అంటే బీవీ వర్క్స్ వేయాలనుకున్నప్పుడు కానీ, లేదంటే బీవీ వర్క్స్ ద్వారా ఈ సినిమా వన్ ఆఫ్ ది పార్ట్ అవ్వాలి ఈ సినిమాలు అనుకున్నప్పుడు కానీ ఇంత కూడా నేను టెన్షన్ పడలేదు. ఎందుకంటే ఈ సినిమా మీద నాకు అంత నమ్మకం, ఇది వెళ్తుంది కొడుతుంది, ఇంతకన్నా కూడా నేను ఏం ఆలోచించలేదు. ఎందుకంటే సినిమా నేను ఒక 3 months ముందు చూసిన ఫస్ట్ టైం నేను ఎంత ఎంజాయ్ చేశానంటే ఒక ఫ్రెష్ సినిమా. అంటే ఎప్పుడు కూడా నాకు బన్నీ గారు అంటూ ఉంటారు నాతో పాటు, సార్ మీరు సినిమాలు తీస్తున్నారు కానీ మీరు యంగ్ టీం ఫాలో అవ్వండి, యంగ్ టీం ఫాలో అవ్వండి, యంగ్ టీం ఫాలో అవ్వండి అంటే నేను సెర్చ్ చేస్తున్నాను మార్కెట్లో. నిజంగా యంగ్ టీంతో జర్నీ చేద్దాం అసలు అంటే ఇవన్నీ తెలియని ఒక ఫార్ములాస్ కానీ, ఒక సినిమాలో స్క్రీన్ ప్లేలో ఇట్లాంటి ఫార్ములాస్ ఉండాలి, లేదంటే ఇక్కడ ఇలా చేయాలి అలా చేయాలి, ఇలాంటి ఏమీ తెలియని ఒక యంగ్ టీంతో ఫ్రెష్గా జర్నీ చేద్దాం అన్నప్పుడు నాకు బన్నీవాస్ వర్క్స్కి ఫస్ట్ టైం ఒక గోల్డ్లా దొరికింది ఈ సినిమా. ఆ రోజు నాకు సినిమా కన్నా కూడా హ్యాపీనెస్ ఏంటంటే ఒకటి దొరికిందిరా నాకు, ఇంకా చాలు నేను దీంతో ఆడుకుంటాను అనే కాన్ఫిడెన్స్ ఆ రోజు. ఎందుకంటే అది నాకు తెలిసి ఆ సినిమా అయిపోయినట్టు ఆదిత్య హాసన్ వీళ్ళందరూ వచ్చారు. కరెక్ట్గా నేను చూసి వచ్చినప్పుడు బిట్టు అండ్ వచ్చినట్టున్నారు వాళ్ళు. నేను సినిమా అయిపోయిన వెంటనే చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా నవ్వుతున్నాను, చాలా హ్యాపీనెస్గా ఉన్నానని చెప్పి ఆదిత్యకి వీళ్ళందరికీ ఫోన్లు చేసి చెప్తున్నారు. నాకు సినిమా కన్నా కూడా నాకు ఒకటి దొరికింది, ఈ సినిమా మీద అంత నమ్మకం నాకు, ఈ సినిమా కొడుతుంది ఇరగొడుతుంది అనేది. ఏ సీన్స్ అయితే నేను ఆ రోజు ఎడిట్ రూమ్లో ఎంజాయ్ చేశానో అదే సీన్స్ థియేటర్లో అదే రియాక్షన్స్ నిజంగా ఎంజాయ్ చేస్తుంటే నా మీద ఫస్ట్ నాకు నమ్మకం కలిగింది. ఎస్ నేను ఇంకా ఉన్నాను, ఇంకా మిగిలి ఉన్నాను అనేది నా మీద నాకు నమ్మకం కలిగింది. నిజంగా అంత నమ్మకాన్ని తీసుకొచ్చిన ఈ టీం, వెరీ యంగ్ టీం. ఈ టీం అంటే ఎవరు దీంట్లో చూస్తే కరెక్ట్గా 30 years దాటి ఉంటారు, ఒక్క మా సాయి అండ్ నితిన్ తప్పితే. లే మరి Is it just a number, sir? 29. Age is just a number, jail is just a place. నిజంగా అంటే ఇంత యంగ్ టీం ఎంత బాగా చేశారంటే ఈ సినిమాకి నిజంగా చెప్తున్నా కదండి. నేను ఎక్కడెక్కడో నా పనిలో నేను తిరుగుతూ ఉండి వీళ్ళకి జస్ట్ ఏంటంటే డైరెక్షన్ ఇట్లా చేద్దాం అని చెప్పి మొత్తం కూడా వీళ్ళు భుజం మీద వేసుకున్నారు. దానికి వంశీ ఎదురుండి మొత్తం రిలీజ్ కానీ పబ్లిసిటీ కానీ ఇవన్నీ కూడా వంశీ జాగ్రత్తగా ఎదురుండి చూసుకున్నాడు. అంటే వీళ్ళందరూ కలిపి ఒక యంగ్ ఎనర్జీ కలిపితే థియేటర్లో ఇంత వైబ్రేషన్ ఈరోజు క్రియేట్ చేసింది. నిజంగా నేను థ్యాంక్స్ చెప్పాలంటే ఈ వీళ్ళలో ఉన్న ఎనర్జీకి ఈ టీం అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే పేరున నేను థ్యాంక్స్ చెప్పాలి అంటే వీళ్ళందరూ కూడా నాకు లాస్ట్ 3 months నుంచి జర్నీలోకి వచ్చారు. అండ్ బట్ యూ గైస్ మేడ్ మీ ప్రౌడ్ ఫర్ మై ఫస్ట్ ఫిలిం ఫ్రమ్ మై ఓన్ బ్యానర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్పెషల్లీ నిన్ను మాత్రం మర్చిపోను, జయకృష్ణ. అంటే నిన్న కూడా నేను ఏఎంబీలో చూస్తున్నాను, నిన్న ఈవినింగ్ షో. ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే జనాలు ఆ చిన్న పంచులకి అదరగొట్టేసాం. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఎంటైర్ టీమ్ అందరూ.